నువ్వు స్పీడ్కి వెళ్తే నేను ఎత్తు పొంగులుద్ది. ఈడు ఎక్కమ్మా ఈ పాటలు పెడుతున్నాడు మమ్మీ రోడ్డు మీద వినిపించేటట్టు. ఈసారి మమ్మల్ని తీసుకొని పపితో అని చెప్పి ఒక మార్కెట్కి తీసుకుపోయాడు. సరే పెద్ద మార్కెట్ ఉంది, సరే ఓకే బాగానే ఉందని చెప్పి లోపలికి పోయాను. పోయి అన్నీ చూసి అన్నీ ఇంకేముంది అమ్మ నచ్చినవి అన్నీ తీసుకొని కార్ట్లో వేసుకున్నాం వచ్చినాం. ఇంకా లాస్ట్కి ఏమైంది, బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాం. బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాక మాకు తెలిసిన విషయం ఏంటంటే 20 లక్షలు 20 వాళ్ళ దాంట్లో 20 ఎంతో పడింది. కట్టేసి మొత్తం తీసుకొని బయటకు వచ్చాక ఒక్కసారి ఎందుకైనా మంచిది చూద్దాము ఎంత అయింది. 20 lakhs అంటే మన దాంట్లో ఎంతో తెలుసుకుందాం మన క్యూరియాసిటీకి క్యాల్కులేట్ చేసినాం. ఎంత అయింది అనుకుంటున్నావు? అక్షరాల 14,000 అయింది. నువ్వు ఆల్ఫా మాట అని చెప్తున్నావు. డాడీ వచ్చి రాగానే మాకు ఇంత పెద్ద బొక్క పెట్టాడు. పెపితో పోదాం. ఎస్ గైస్, సో ఐ వాజ్ జస్ట్ ఫిల్లింగ్ మై బ్రదర్ ఇన్. మేము ఏమేం చేసాము ఇన్ని రోజులు అని. వాడు వచ్చింది నిన్ననే కదా, సో ఇంతకు ముందు వరకు ఏమేమి వెలగబెట్టాము అని అన్నీ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ హిమ్ అనమాట. అండ్ వీ వర్ ఎంజాయింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఏ హోటల్కి వెళ్ళినా కూడా స్టాండర్డ్గా కాంటినెంటల్ కావాలా, అమెరికన్ కావాలా, బెలనీస్ ఫుడ్ కావాలా అని 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట బ్రేక్ఫాస్ట్లో. బెలనీస్ ఫుడ్ అంటే ఫ్రైడ్ రైస్, అమెరికన్ అంటే బేకన్ ఇంకా కొద్దిగా ఏదో వేరేది ఇచ్చారు, అండ్ కాంటినెంటల్ అంటే ప్యాన్ కేక్స్. సో క్రేజీ బ్రేక్ఫాస్ట్. సో గైస్, ఈరోజు డే ప్లాన్ ఏంటంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో రేపు మాకు వెస్ట్ ఉందన్నమాట, వెస్ట్ ట్రిప్ ఆఫ్ నూసా పెనిడా. సో మేము ఏమనుకున్నామంటే 2 bikes రెంట్ తీసుకొని ఈస్ట్ ట్రిప్కి మేమే వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. సో మేము ఇప్పుడు ఒక బైక్ ఉంది, వీళ్ళు ఇంకొక బైక్ రెంట్కి తీసుకొని చెర్రీ ఒకటి నడుపుతాడు, డాడీ ఒకటి నడుపుతాడు, వెళ్తాం అనమాట నూసా పెనిడా ట్రిప్. సో ఇప్పుడు ఈస్ట్ ట్రిప్కి వెళ్తాము. అండ్ లెట్స్ గో. హాయ్ చెప్పరా. వద్దులే వీడిని గెలకను, నాకు వీడి డ్రైవింగ్ మీద అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్ళేది డైమండ్ బీచ్ తర్వాత అటు బీచ్, దాని తర్వాత ఇంకేంటో డిసైడ్ చేయాలి. ప్రస్తుతం అయితే డైమండ్ బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్స్ అంటే మేము వచ్చి ఒక కార్నర్లో ఉంటున్నాం అనమాట నూసా పెనిడాలో. బీచ్ అంటే ఓషన్ వ్యూ కోసం మా హోటల్లో ఓషన్ వ్యూ ఉంది కాబట్టి మేము ఒక కార్నర్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఆ కార్నర్కి వెళ్ళడానికి మస్తు రిమోట్ ప్లేస్, రోడ్లు కూడా అంత బాగాలేవు, చాలా సన్నగా చిన్నగా ఉన్నాయి. నువ్వు స్పీడ్కి వెళ్తే నేను ఎత్తు పొంగులుద్ది. నాకు వీడి డ్రైవింగ్ అంటే చాలా భయం, నాకు స్కూటీస్ అంటే చాలా భయం. నాకు రీసెంట్లీ ఒక యాక్సిడెంట్ జరిగి నాకు కాలికి ఫుల్ దెబ్బ దాకేసింది. 2 months పట్టింది రికవర్ అవ్వడానికి, అందుకే నాకు భయము స్కూటీలు అంటే. మ్యాప్ సెట్ చేసుకుంటున్నాము. సిటీలోకి వెళ్ళాక ఇంకా నాకు కొద్దిగా తక్కువ భయం వేస్తుంది. ప్రస్తుతం అయితే నాకు నా తమ్ముడు డ్రైవింగ్ అంటే అసలు చాలా భయం. ఈడు ఎక్కమ్మా ఈ పాటలు పెడుతున్నాడు మమ్మీ రోడ్డు మీద వినిపించేటట్టు. నా తమ్ముడు బాగా ఓవర్ యాక్షన్ చేశాడు స్కూటీల మీద, అందుకే నేను దిగేసి మా నాన్న స్కూటీ ఎక్కి మా అమ్మని తీసుకెళ్ళి తమ్ముడు స్కూటీలో ఎక్కించి వాడు చేతిలో వదిలేసి ఓవర్ చేయబోయాడు. నాకు భయం వేసి అరిచా, వీళ్ళతో కుదరదని చెప్పేసి తీసుకొని నన్ను తీసుకొచ్చి డాడీ ఎక్కించుకున్నాడు. అండ్ చెర్రీ దగ్గర మమ్మీ ఎక్కేసింది. వినాయకుడు ఉన్నాడు ఇక్కడ కూడా బలి పెట్టారు. దగ్గర పెడుతున్నారు బలి అంటే ఒక దగ్గర 2 దగ్గరలు ఏం పెట్టారు అని ఏం లేదు. రిగార్డ్లెస్ బిజినెస్ అయినా ఇల్లు అయినా ఎక్కడైనా ఉంది బలి అనేది. లేచిన దగ్గర నుంచి ఏసీ కార్లు అలవాటు పడిపోయినది మా అందరికీ, అందుకే మమ్మీకి పిచ్చిలేస్తుంది ఇప్పుడు బండ్లు అంటే. చాలా సంవత్సరాలు అయిపోయింది బండి నడిపి. మా మమ్మీకి బండి అంటే భయం,
అది ఇప్పుడు విషయం కాదు, ఎప్పటిదో విషయం అసలుకి. అది మా మమ్మీ బండి నేర్చుకోలేదు ఇప్పటి వరకు, కానీ కార్ బాగా నడపడం నేర్చేసుకుంది. సూపర్ నడుపుద్ది కార్, కానీ బండి జన్మకు రాలేదు. బండ్లు అంటే నాకు మా అమ్మకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే నేను కూడా ఎక్కువ కార్ మీద ఫోకస్ చేస్తుంటా. నడపగలను కానీ అంత కాన్ఫిడెంట్గా నడపలేను నేను కూడా స్కూటీ, అందుకే. సో వీఆర్ స్టార్టింగ్ విత్ ఈస్ట్ నూసా పెనిడా. సో ఈస్ట్ నూసా పెనిడాలో చూడ్డానికి ఉన్న ప్లేసెస్ ఏంటంటే డైమండ్ బీచ్, అటు బీచ్, రుమా పొహోన్ అంటే ట్రీ హౌస్, అండ్ గోగిరి పూట్రీ, టెలిట్యూబీ హిల్స్. ఇవి అన్ని ప్లేసెస్ అనమాట. సో మేము కవర్ చేయగలిగినవన్నీ కవర్ చేసాం గైస్. సో బేసిక్గా కవర్ చేయగలిగినవి అని అంటే ఎవరైనా ఎన్నైనా ఒక రోజులో కవర్ చేయగలరు, బట్ మన ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సన్ కూడా ఫుల్లీ ఉంటుంది ట్రాపికల్ ఐలాండ్స్లో, యాజ్ వీ ఆల్రెడీ నో. సో అట్లానే మేము బైక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్, మేము కొద్ది దూరం వెళ్ళినాక రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఇట్స్ ఫుల్లీ ఘాట్ రోడ్ అండ్ చాలా హైట్స్ ఎక్కే అది ఉందన్నమాట. నాన్న నడపగలుగుతున్నాడు, బట్ చరణ్ నడపలేకపోయాడు. బికాజ్ అది చాలా రేస్ చేయాలి అండ్ బ్యాలెన్స్ చేయగలగాలి, వెయిట్ వెనకాల కూర్చున్న వాళ్ళది ముందు కూర్చున్న వాళ్ళది. సో ఈ హెడ్ఏక్ అంతా మనకు అవసరం లేదు, వై డేంజర్ అని చెప్పేసి మేము స్కూటీస్ పక్కన పెట్టేసి ఒక దగ్గర ఒక రెస్టారెంట్ లాంటి ప్లేస్లో ఆగామన్నమాట. అండ్ అక్కడ నుంచి మేము ఒక ఏజెన్సీకి ఫోన్ చేసి వి ఆస్క్డ్ దెమ్ టు గివ్ అస్ అ కార్. ఆ కార్ వచ్చింది అండ్ వీ సాట్ ఇన్ ద కార్ అండ్ వీఆర్ గోయింగ్ అనమాట. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ టెలిట్యూబీ హిల్స్. సో ఈ దారిలో వీఆర్ ఎంజాయింగ్ ద నేచర్, అసలుకి క్రేజీ వ్యూస్, అసలుకి ఐ జస్ట్ లవ్ ఇట్ గైస్. ఐ విష్ ఫర్ యూ ఆల్సో టు గో అండ్ సీ బాలి. అండ్ నూసా పెనిడా వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐలాండ్స్ ఐ హ్యావ్ ఎవర్ బిన్ టు. అట్లానే చాలా గ్రేట్ ప్లేసెస్ ఉన్నాయి, యూ మస్ట్ విజిట్ నూసా పెనిడా సమ్ టైమ్. టెలిట్యూబీస్ హిల్స్. ఇదొక వ్యూ పాయింట్ అండ్ ఫోటోషూట్ పాయింట్. సో ఇక్కడ అంతా కొద్దిగా ఫోటోషూట్ తీసుకుంటాము. యాక్చువల్లీ ఏమైందంటే బైక్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేవు, అంటే వర్క్ అవుతున్నాయి కానీ ఇక్కడికి వచ్చి చూసాక ఫుల్ హిల్ ఏరియా ఉంది. ఇట్స్ నాట్ ఈవెన్ లిటిల్ స్లోప్, ఇట్లా ఫుల్ హిల్గా ఉందన్నమాట. అందుకే ఏమంటారు స్కూటీస్ ఎత్తుకొని వెళ్ళలేకపోతున్నాము. సో ఏం చేసామంటే ఒక ఏజెన్సీకి ఫోన్ చేసి మాకు కార్ కావాలని అడిగితే వాళ్ళు కార్ అరేంజ్ చేశారు అండ్ మేము ఇంకా కార్లో తిరుగుతున్నాం అనమాట. టెలిట్యూబీస్ హిల్స్ అనేది పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, టెలిట్యూబీస్ అనేసి ఒక షో ఉండేదంట 1990లో. అండ్ ఆ టైంలో ఆ షో మొత్తం ఒక ఇట్లాంటి హిల్లీ ఏరియాలోనే చేసేవా, అంటే ఆ కార్టూన్ షో అట్లా ఉండిందనమాట. సో ఆ ప్లేస్ ఈ ప్లేస్ని రిజెంబుల్ చేస్తుంది అండ్ బేసిక్లీ ఇదే అక్కడ ఆ షోలో కూడా వాడారని చెప్పేసి దీన్ని టెలిట్యూబీస్ హిల్స్ అని అంటారనమాట అని నాకు ఎవరో చెప్పారు అక్కడ, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. డైమండ్ బీచ్కి వచ్చేసాం అనమాట. అండ్ డైమండ్ బీచ్కి అటు బీచ్కి పెద్ద తేడా లేదంట, అంటే పక్క పక్కనే ఉంటాయి. జస్ట్ ఈ సైడ్ని డైమండ్ బీచ్ అంటే అటు వెళ్తే ఆ సైడ్ని అటు బీచ్ అంటారంట. సో అదే డిఫరెన్స్. ఈరోజు దిస్ ఈజ్ ఈస్ట్ ట్రిప్ కాబట్టి 2 బీచెస్, ఒక ఆ హిల్స్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఉన్నది ట్రీ హౌస్. ఇక్కడికి వచ్చేపు ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి, అసలుకి ఎంత క్లియర్ వాటర్. నేను మళ్ళీ ఇదే చెప్తున్నానని నాకు తెలుస్తుంది, క్లియర్ వాటర్ అని, కానీ కొత్త కదా నాకైతే చాలా కొత్త. ఇట్లా ఇంత క్లియర్గా అంతే చూస్తే దిగబుద్ధి అయ్యే నీళ్ళు ఉన్నాయి ఎక్కడైనా కూడా. సో అదే నాకు కూడా ఉండే ఫ్యాసినేషన్. ఇక్కడ చూద్దాం ఎంత బ్యూటిఫుల్ అంటే నేను అంతా చూపించడానికి ట్రై చేస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చాక మాకేం తెలిసిందంటే డైమండ్ బీచ్ అండ్ అటు బీచ్ ఒకటే దగ్గర ఉంటాయి. సో బేసిక్లీ ఈ మధ్యలో మనుషులు నడిచే మౌంటైన్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్లో డైమండ్ బీచ్ అండ్ లెఫ్ట్ సైడ్లో అటు బీచ్.
ఈ కొండ మొత్తం స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అదంతా దిగేసి వెళ్ళి డైమండ్ బీచ్ చూసి రైట్ సైడ్లో డైమండ్ బీచ్ అండ్ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ స్టెప్స్ దిగి లెఫ్ట్ సైడ్లో అటు బీచ్ ఉంటుంది. సో అట్లా అటు బీచ్కి దిగాలన్నమాట. ఏ బీచ్కి రెండు బీచెస్ సేమ్ బేసిక్గా. సో ఒకటి దిగి ఒకటి చూసి వచ్చినా కూడా సేమ్ ఉంటుంది. బట్ దిగి ఎక్కేసరికే తీరిపోతుంది అనమాట మనిషికి అయితే. దిగేటప్పుడు ఎంత అనిపించదు కానీ ఎక్కేటప్పుడు మాత్రం క్రేజీ. ఇది డైమండ్ బీచ్ అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ అటు బీచ్ ఉంది. సో బ్యూటిఫుల్, అసలుకి రెండు కళ్ళు చాలట్లేవు అండ్ అసలు కెమెరా జస్టిస్ చేయట్లేదు ఈ బ్యూటీకి అయితే. అండ్ కిందికి వెళ్ళి దిగడం అంత దూరం దిగలేకపోవచ్చు అని కొద్దిగా దిగొచ్చు. యాక్చువల్ చూడండి వరకు దూరం వెళ్ళొచ్చు లోపలికి, కానీ మనం పైన ఆడేసుకొని వచ్చేద్దాం. చాలా కిందికి ఉంది, నాకు అద్దురు పుడుతుంది ఇట్లా ఒక్కొక్క స్టిప్ దిగుకుంటూ వెళ్తున్నా కానీ. చాలా కిందికి ఉంది, లోతుకుంది. చూద్దాం. సో సక్సెస్ఫుల్గా మేము డైమండ్ బీచ్ ఆ స్టెప్స్ కిందికి దిగేసామన్నమాట. అమ్మా అసలుకి ఏమన్నా హైట్ నుంచి దిగామా, అసలుకి ఆ ఫుల్ కొండ నుంచి ఫుల్ డౌన్ రావాలన్నమాట. సో డౌన్ వచ్చేసాము, కొద్దిసేపు బీచ్లో ఆడుకున్నాము అటు ఇటు కూర్చొని. బట్ ఆ బీచ్ వేవ్స్ చాలా స్ట్రాంగ్ ఉండాయి అనమాట. ఇట్ వాస్ పుల్లింగ్ వెరీ ఫాస్ట్. అక్కడ శాండ్ కూడా వెరీ స్లైట్గా ఉండింది. సో రిస్క్ ఎందుకని చెప్పేసి మేము ఎడ్జ్లో మాత్రమే ఉండే అనమాట. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత నేను అక్కడంతా వీడియో తీసి మీకు చూపించడానికి తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు గో అప్. పైకి పోయేటప్పుడు అర్థమైంది మాకు అసలుకి కిందికి ఎందుకు వచ్చాంరా బాబు అన్న ఫీలింగ్. టార్చర్ పడిపోయింది మాకైతే అసలుకి ఆ స్టెప్స్ ఎక్కేలోపు. ఈరోజు మా లంచ్ ఇదే అనమాట. ఎప్పుడు ఈ రెస్టారెంట్స్లో ఏ టేస్ట్ ఉండదు. బేసిక్గా ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వీళ్ళ నేటివ్ ఫుడ్ ట్రై చేయాలంటే పక్కాగా వీళ్ళ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలి. ఇక్కడ మాకు దారిలో వెళ్తుంటే కనిపించింది కాబట్టి ఆపి మరి తీసుకుంటున్నాము. అంటే నాకు ఫిష్ అంటే ఇష్టం కాబట్టి నేను ఫిష్ తీసుకుంటున్నాను. మమ్మీ ఇంకా చరణ్ చికెన్ తీసుకుంటున్నారు. అట్లా ఫైనలీ ఈరోజు ఈస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. అబ్బా అసలు ఆ డైమండ్ బీచ్కి దిగడం ఎంత ఈజీగా ఉండిందో, ఎక్కడం ఎంత కష్టం, ఎంత ఎక్స్క్రూషియేటింగ్ ఉండిందో అసలుకి నేనేం చెప్పాను మీకు. కానీ అబ్బా అసలు ఎక్కుతుంటే ఎంత కామెడీగా ఉండానో నేనైతే అనుకుంటే ఎట్లా ఎక్కానో నేను అసలు. కదైతే నాకే పిచ్చిలేసింది ఫుల్. ఇంకా ఎక్కేసాక దాని తర్వాత ట్రీ హౌస్ అన్నాడు. ట్రీ హౌస్ కంట ఇప్పుడు దిగామా మళ్ళీ ఎక్కామా మళ్ళీ కొత్త ఇట్లా వెళ్ళి మళ్ళీ దిగాలంట ట్రీ హౌస్ చూడడానికి. ఇంకెవడు దిగుతాడు సో అని చెప్పి అప్పటికే మా పని సగం అయిపోయింది. ఇంకా ట్రీ హౌసే కదా ఎవరు చూస్తాడులే అని చెప్పేసి వి కేమ్ బ్యాక్. సో దట్ వాజ్ డైమండ్ బీచ్. హాయ్ గైస్. సో ఈరోజు నూసా పెనిడా నుంచి వెళ్ళిపోతున్నాము. అండ్ దారిలో మాకు కొద్దిగా ప్లాన్ ఉంది. వెస్ట్ ట్రిప్ అంతా ఉందన్నమాట. సో వెస్ట్ ట్రిప్ అంతా చూసుకొని డైరెక్ట్ ఇంకా బాలీకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ అంతా మొత్తం బాలీలోనే ఉంది. అండ్ ఇక్కడ ఈరోజు లాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ నూసా పెనిడా. అండ్ దాని తర్వాత we will start off వెస్ట్ ట్రిప్ చూసేసుకొని నూసా పెనిడా వెస్ట్ అంతా చూసుకొని వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ నుంచి బాలీకి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ.
వెస్ట్ ట్రిప్ తర్వాత ఫెరీ బ్యాక్ టు బాలి. అండ్ బాలీలో మనకి ఎన్ని డేస్ ఉంటుంది ఇక్కడ? 6 days. 6th డే అనేది బ్యాక్ టు ఇండియా. డే స్టార్ట్ అయిపోయింది అండ్ మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఈరోజు వెస్ట్ టూర్ న్యూసా పెనీడా. సో వెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే క్లెంకింగ్ బీచ్, బ్రోకెన్ బీచ్, ఏంజల్స్ బిలబాంగ్, క్రిస్టల్ బే. సో ఇవి అన్నమాట అక్కడ ఉండేది. అండ్ మేము ఫస్ట్ రీచ్ అయింది ఏంజల్స్ ఇంకా బ్రోకెన్ బీచ్. ఈ రెండు ఒకటి దగ్గర ఉన్నాయి. నిన్న ఎట్లయితే మేము డైమండ్ ఇంకా అటు బీచ్ ఒకటి దగ్గర చూసామో సేమ్ వేలో బ్రోకెన్ అండ్ ఏంజల్స్ కూడా ఒకటే దగ్గర, జస్ట్ అటు ఇటు ఉన్నాయన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో, రైట్ సైడ్ ఎక్కడైతే ఉందో దట్స్ బ్రోకెన్ బీచ్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉండేది ఏంజల్స్ బీచ్ అనమాట. సో ఇక్కడ ఉండి మేము దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట మొత్తం బీచ్లో. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని, అండ్ దట్ ఈస్ ఏంజల్స్ బీచ్. అక్కడి వరకు మేము వెళ్ళలేదు ఎందుకంటే దట్ ఫెల్ట్ టూ ఫార్. అండ్ మేము క్లెంకింగ్ బీచ్ కూడా వెళ్ళాలనుకున్నాము. క్లెంకింగ్ బీచ్ ఈజ్ వెరీ ఫేమస్ ఎందుకంటే అది చాలా క్లిఫ్లో ఉంటుందంట. అక్కడి నుంచి ఫోటో తీసుకోవడానికి పడి చేస్తున్నారు అసలుకి అందరైతే. సో మేము కూడా అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందామని అనుకున్నాము. సో అందుకే నెక్స్ట్ అటే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పటిదాకా ఎంత సన్నీగా అయితే ఉందో కంప్లీట్ కాంట్రాస్ట్లో మేము క్లెంకింగ్ బీచ్కి వచ్చి పార్కింగ్లో ఎట్లా పార్క్ చేసామో లేదో ఇట్ స్టార్టెడ్ పోరింగ్ రెయిన్ అనమాట. అండ్ ఈ రెయిన్లో దిగి మేము అక్కడికి వెళ్ళడం కూడా ఫుల్ కష్టమైపోయింది. సో మేము కొద్దిసేపు కార్లోనే వెయిట్ చేసాము. బట్ వీ కాంట్ వెయిట్ ఫర్ టూ లాంగ్ బికాజ్ మేము వాపస్ హార్బర్కి వెళ్ళాలి షిప్ రాకముందే. సో అంతకుముందే మేము ఇదంతా చూసుకొని అండ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హార్బర్. ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందిరా బాబు అని చెప్పేసి కూర్చున్నాం. అండ్ థ్యాంక్ గాడ్ కొద్దిగా వర్షం తగ్గింది. అండ్ అది తగ్గిన వెంటనే వి ప్యాక్డ్ అప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది, బట్ ఈ డ్రిజ్లింగ్ మళ్ళీ రెయిన్లోకి స్టార్ట్ అవ్వకముందే వెళ్ళేసి పిక్చర్స్ క్లిక్ చేసుకుందామని అనుకున్నాం అనమాట. అండ్ ఇట్ ఈస్ అ లవ్లీ బీచ్ గైస్. అసలుకి ఏ పాయింట్లో ఉందంటే ఇది కూడా సేమ్ డైమండ్ బీచ్ లాగా కిందికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళాలంటే టార్చర్. ఆ దిగడం మన వల్ల కాదు. అక్కడ కొత్తగా లిఫ్ట్ కడుతున్నారు. ఇంకా నేను మళ్ళీ బాలికి పోను, కానీ మీరు వెళ్తే ఆ లిఫ్ట్ కట్టాక వెళ్ళండి బికాజ్ యూ కెన్ యూజ్ దాట్, యూ కెన్ గో డౌన్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్పాట్. అండ్ బయటికి రాగానే కొద్దిగా రిఫ్రెషింగ్గా నేను నాన్న కోకోనట్ కొనుక్కున్నాం అనమాట. ఒక్క కోకోనట్ మా ఇద్దరు తలలు కలిపితే ఉన్న సైజులో ఉంది. సో షేర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ లోపల ఉన్న మలాయి కూడా చూపించుకొని తింటున్నాను నేను ఇక్కడైతే. ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే క్రేజీ గైస్, ఇట్ వాజ్ ఆసమ్. The beach name is Virgin Beach. అక్కడ ఒక ఆమె స్వింగ్ మీద కుస్తీ పడుతుంది. నేను ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నా, పోయి దిగుదాం నేను కూడా ఫోటోలని. అరే నువ్వు వెళ్ళురా, పిల్ల పడేటట్టుంది. సిరి పడతాం, జాగ్రత్త, అది జాగ్రత్త. నాకంటే ముందు ఆల్రెడీ అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉండింది. ఆమె కష్టాలు పడిపోతుండే అనమాట ఒక 4 ఫోటోలు దిగడానికి. సో ఏంటబ్బా అనుకున్నా. తర్వాత నేను వెళ్ళేసరికి నాకు అర్థమైంది సీన్. అక్కడ కాళ్ళ కింద నుంచి శాండ్ ఇట్లా ఫుల్ వెళ్ళిపోతుంది, మనం కిందికి దిగిపోతున్నామని. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓకే ఇట్ ఇస్ టఫ్ అని. బరువు తీర్చుకునే స్టేషన్ అయిపోయినాక వచ్చి ఇక్కడ కూర్చున్నాం లంచ్ చేయడానికి. అయ్యో మమ్మీ లంచ్ ఆర్డర్ చేస్తుంది. ఇక్కడ ఇట్లా కొడితే ఆర్డర్ తీసుకోవడానికి వస్తారంట. వీఆర్ లీవింగ్ ఫ్రమ్ యువర్ అండ్ నెక్స్ట్ హార్బర్కి వెళ్ళాలి.
సక్సెస్ఫుల్గా లంచ్ అయిపోగొట్టుకొని హార్బర్కి వచ్చా. అండ్ హార్బర్కి రాగానే నాకు ఫస్ట్ ఏం కనిపించాయి అంటే క్రాబ్స్. హార్బర్లో ఒక వాల్ లెంత్ డౌన్ ఉంది, ఆ వాల్కి మొత్తం ఈ బేబీ క్రాబ్స్ ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలుకి చిన్న క్రాబ్స్. అండ్ దేర్ ఆర్ సో మెనీ క్రాబ్స్. 1-2 అని కాదు, కొన్ని థౌజండ్స్లో ఉంటాయి అనుకుంటా. ఆ వాల్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఆ వాల్ నిండా క్రాబ్సే ఉండే. అసలుకి క్రేజీ ఉండింది అసలుకి. బోట్ వచ్చిన వెంటనే వీ స్టార్టెడ్ బోర్డింగ్ అనమాట. అండ్ బోర్డింగ్ అయిపోయింది, మేము రీచ్ కూడా అయిపోయాము. యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం నాకు షిప్స్లో నాషియస్ ఉంటుంది, సో నేను రెస్ట్ తీసుకున్నా. అండ్ మేము రాగానే ఇది హార్బర్ తోక ఇస్ లైక్ అ డ్రాగన్ అంట. క్రేజీగా ఉండింది ప్లేస్. దిస్ ఇస్ ద షిప్పింగ్ హార్బర్ అంటే ఎవరైనా నమ్ముతారా? అండ్ దెన్ వీ ఫైనలీ కేమ్ బ్యాక్ టు బాలి సిటీ. అండ్ మాకు ఒక డ్రైవర్ దొరికాడు అనమాట. పిచ్చి క్రేజీగా ఉండే ఆ డ్రైవర్. అంతా జోక్ మాతోని కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండే. ఆయన అయితే హీ వాజ్ షేరింగ్ అబౌట్ హిజ్ ఫ్యామిలీ. ఆయనకి డాటర్స్ ఉండేనంట. మీకు ఎంతమంది పిల్లలు, మీరు ట్రిప్కి ఎన్ని రోజులు అయింది వచ్చి, అన్నీ చూసారా లేదా? హీ వాజ్ ఫైండింగ్ అవుట్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ వెరీ హోల్సమ్. వాళ్ళ సిటీని మేము ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నామో లేదో అని తెలుసుకోవడానికి దే ఆర్ ఆల్సో వెరీ ఎంతూజియాస్టిక్. సో దట్ వాజ్ హౌ ద డే going till now. ఫైనలీ బాలి రీచ్ అయిపోయాము ఆఫ్టర్ అ లాంగ్ డే ఆఫ్ ట్రావెల్. ఈ విలాని చూస్తుంటే నాకు ఎంత పీస్ఫుల్గా ఉందంటే, దిస్ ఇస్ తుక్కడ్ విలా అండ్ ఇది సెమినియాక్లో ఉండింది. అండ్ ఐ జస్ట్ లవ్ ద ప్లేస్. అసలు పాత్వే చూడండి, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ విలా కూడా సూపర్ ఉండింది. మేము ఈరోజు టైర్డ్ అయిపోయాను, బట్ నెక్స్ట్ వీడియోలో పక్కా చూపిస్తాను. అంటిల్ దెన్ బై గైస్.